బ్రతుకుతామండి, అది దేవుని కృప, అది దేవుని సహాయమని అనుకుందామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్. లేకపోతే ఏదైనా జరగవచ్చు, మనకు తెలియదు. గమనించండి. ప్రైజ్. లోకములో మనం చూస్తున్న లేకపోతే తెలుస్తున్న విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రైజ్లో ఎన్నో కార్యాలు న్యూస్ వింటే చాలు, పేపర్ చదివితే చాలు, ప్రైజ్లో మనకు తెలుస్తని మాట గమనించండి. అంటే ప్రైజ్లో కొందరి జీవితంతో మనం కంపేర్ చేసుకుంటే చాలు, ఎంతగానో మమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నారని యొక్క విషయము. అందుకనే ప్రైజ్లో ఆరాధన చేయటం మొదలు పెడితే, లేకపోతే దానికి ఏం లేదు, హలో, లిమిట్ లేదు. ప్రార్థన మ్యాక్సిమం గంటే చేస్తాం అంతే. ప్రైజ్లో అనుకోండి, మనకు తెలిసిన వ్యక్తులందరి గురించి, తెలిసిన సంఘాలన్నీ గురించి చెప్పిన ఒక గంట మ్యాక్సిమం చేస్తాం అనుకోండి. అంత చేయలేరు, కానీ మ్యాక్సిమం గంట అని మాట చూపిస్తాం. ప్రైజ్లో ఆరాధన చేయటం మొదలు పెడితే ప్రైజ్లో గంటలు తరబడి ప్రైజ్లో మనం స్తుతిస్తూ ఉండాలి. అదే ప్రభు కోరుతున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం కూడా గమనించండి. ప్రైజ్లో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రైజ్లో దేవునితో ఉన్న ఏకాగ్ర హృదయం ఉండే చాలు. మనకు బాహ్య సపోర్ట్ ఏమీ అక్కర్లేదు. గమనించండి. కీబోర్డులు కానీ డ్రమ్ములు కానీ ఉండేనే దేవుణ్ణి ఆరాధిస్తామని ఎవ్వరు అనుకోమాకని తెలుస్తాం. దాంట్లో నుండి కాదు ఆరాధన వచ్చేది. ఆరాధన ఎక్కడి నుండి వస్తుంది? మన హృదయము నుండి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. పరిశుద్ధాత్మ నింపుదలకి ప్రైజ్లో కీబోర్డు కావాలా? కీబోర్డ్తో పెళ్లి చేస్తేనే పరిశుద్ధాత్మ దిగి వస్తుందా? డ్రమ్ ఉండాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్లో, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్లో. ఏమీ అక్కర్లేదు. నీ పూర్ణ హృదయముతో దేవుల్లో ప్రైజ్లో ఏకీభవించినట్టయితే ప్రైజ్లో దేవుని యొక్క ఆత్మ నీ మీదలో గుమరించబడుతుందని మడదని స్తోత్రం. ఆ అనుభవంలోకి మనం రావాలి. ప్రైజ్లో ఆ అనుభవంలోకి మనము రావాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ఏం బాహ్యమైన సపోర్ట్ అక్కర్లేదు దేవుని స్తుతించుటకు. ప్రైజ్లో ఆ అనుభవం మనం కలిగి ఉండాలి. ప్రైజ్లో ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉండగా ఒక వాక్యం చదివి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా ప్రైజ్లో నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా చెవియొక్కము, నా ప్రార్థన ధూపము వలను చేతులతోట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి ఆ అంగీకారమవును గాక. తర్వాత యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల దారమునకు కాపు చాలని దేవుని స్తోత్రం. అంటే ఫస్ట్ ఏం చెప్తుందంటే, నా ప్రార్థన ఏమవ్వాలి? ధూపము వలె. అందరూ కూడా వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధూపం ప్రార్థన ఎలాగ వెళ్ళాలంట? ధూపము వలె పైకి వెళ్ళాలి. నేను చేయి చాపటము నైవేద్యములాగా ఉండాలి. ప్రభువా, నా యొక్క నాలికకి ఏం చేయాలంట? కావలి ఉంచండి. అదేవిధంగా నా పెదవులకు కాపు పెట్టుము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. లోకములో మనము ఎక్కువ పాపం చేసేది నాలుక వలన. గమనించండి, ఎక్కువ పాపం చేసేది నాలుక, నోరు వలన. గమనించండి. అందుకనే కీర్తనగాడు ఏమన్నారంటే, దానికి ఏం చేయాలి అంటే చిక్కం పెట్టండి అని మాట. ఏం పెట్టాలి? ప్రైజ్లో కావలి ఉంచండి, కంట్రోల్ చేయండి నా యొక్క నాలుకను. ఎందుకు నేను చెప్పానంటే, అందరూ వినండి. ప్రైజ్లో దేవుణ్ణి స్తుతించడానికి ఈ నాలుక వాడుతాము, దూషించడానికి కూడా. అందుకనే పెద్ద పాపము దేని ద్వారా చేస్తున్నాము? నోటు ద్వారా చేస్తున్నామని చెప్తున్నారు. అందరూ వినండి. చాలా ముఖ్యమైన ఒక విషయం గమనించండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8 నుండి చదివినట్టయితే నాలుక గురించి ప్రైజ్లో మంచి ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇచ్చారని మాట గమనించండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8 నుండి,
ఏ నరుడును నేరడు మరణకరమైన విషముతో నిండినది. దుష్టత్వమే. చాలండి. అంటే మొట్టమొదటి ఏం చెప్తుంది? నాలిక ఎటువంటిదండ? అంటే అదే ఎక్కువ పాపం చేసేదండి. అందరూ వినండి. దాని యొక్క అర్థము నాలుకతోనే ఎక్కువ ఏం చేస్తాము? పాపం చేస్తామని ఒక విషయం. బైబిల్ తీయక్కర్లేదండి. నా మాట వినండి అందరూ. ప్రైజ్లో యాకోబు పత్రిక 3:8 నుండి ఉంది. తర్వాత చదవండి. దేవుని స్తోత్రం. గమనించండి. ప్రైజ్లో. అందుచేత కీర్తనగారుడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే నాలికను ఏం చేయాలి? కావలి ఉంచండి అని చెప్తున్నాం. గమనించండి. ఎందుకంటే ఎక్కువ అక్కడ రాసి ఉంది. కారణం ఏంటి? ఎందుకు? అది కింద చదవండి అమ్మ. అదే యెహోవా అంటే ప్రైజ్. ఇందాక చదివి ఆపారు, అక్కడి నుండి చదవండి. అదేనా మీరు చదివారు ఇంతవరకు? యాకోబే కదా చదివారు. దీనితోనే తండ్రి అయిన దేవుని స్తుతిస్తాను. దేవుని స్తోత్రం. ఏంటి? దీనితోనే. దేనితో? నాలుగుతో తండ్రి అయిన దేవుని స్తుతిస్తాను. తర్వాత దేవుని పోలికగా పుట్టిన మనుషులను స్తమిస్తాను. తర్వాత ఆ నోటి నుండి ఆశీర్వచనములు, శాపవచనములు బయలు వెళ్ళను. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. అంటే చాలండి. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఆదివారము ఆరాధనకి వచ్చి మనం ఏం చేస్తామంటే ఆ నాలుకతోనే దేవుని ఏం చేస్తాము? ఆరాధిస్తాము. అందరూ వినండి. ప్రభువా స్తోత్రం అని చెప్తాము, ఆరాధిస్తాము, హల్లెలూయా చెప్తాము, ప్రార్థన చేద్దాము. ఇదన్నీ ఆ నాలుకతో మనం చేస్తాము. అదే విధంగా ఆ నాలుకతో జనులను శపించడానికి, దూషించడానికి, అబద్ధాలు ఆడడానికి, అన్నిటికీ ఆ నాలుకను వాడుతూ ఉంటాము. కనుక ప్రైజులో ఏంటి దాని యొక్క అర్థము? ప్రైజులో ఎక్కువ పాపం చేసేది, దేవునికి విరుద్ధమైన పాపములు చేసేది నాలుకతో అని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తుతించడానికి వాడుతాము. అదేవిధంగా ప్రైజులో పరిశుద్ధుడైన దేవుని స్తుతించడానికి వాడుతూ ఉంటాము. అదేవిధంగా ప్రైజులో దేనికి వాడతాము? అంటే దూషించడానికి, అబద్ధాలు ఆడడానికి, అన్నిటికీ నాలుకను వాడుతూ ఉంటాము. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుకను ప్రభువా ప్రైజులో నా నాలుకను కాపాడమని ప్రార్థిస్తున్నాము. కీర్తనకారుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పైన చదివాము, ఒక్కడు ఏ నరుడు తన నాలుకను అంటే ప్రైజులో దేవుని బిడ్డలు మన నాలుకను స్వాధీనపరచుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే అది ప్రైజులో దేవుని స్తుతించడానికి దేవుని స్తుతించడానికి వాడుతూ ఉండాలి. కనుక ఎందుకంటే అందరూ వినండి, మందిరములో వాడే కొన్ని ప్రైజులో పరిశుద్ధంగా వాడేది కొన్ని హీన విషయాలకి వాడతామా? అంతే కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందిరము ఎంత పరిశుద్ధంగా మనము ప్రైజులో మనం ఉంచుతామో అదే విధంగా దేవుణ్ణి స్తుతించే నాలుకను కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనుషులు గమనించవలసిన విషయము, ప్రైజులో అబద్ధం ఆడకుండా మనం బ్రతకగలుగుతామా? అబద్ధం ఆడకుండా బ్రతకగలుగుతామా? ఆలోచించాలి. చెప్పండి. ప్రైజ్. అదే తప్పు. ఇదిగో నేను వస్తానని చెప్తాం, 8 గంటలకు వస్తామని చెప్తాం. ఏం చేస్తారు? ఆలస్యం చేసినట్టయితే మనం దేవుని స్తుతించే నాలుకను మనం ఏం చేస్తున్నాము? అపవిత్రపరుస్తున్నాం. గమనించండి. అంటే అక్కడ మనం తప్పు చెప్పాము. మనము ప్రైజులో 8 గంటలకు వస్తామంటే 8 గంటలకు రావాలి?
ఇంకా ఆరాధనని కాదు, మనుషులతో చెప్తా, అదిగో మేము ముందున్న మీ 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 వీధిలోనే ఉంటున్నానని చెప్తున్నాను, అరగంట పడుతుంది, గంట పడుతుంది రావడానికి. అక్కడ ఏం జరుగుతుంది? ప్రైజులో ఏ అబద్ధం అండి. అది దేవునికి ఇష్టమైనది కాదు అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. ఫలానా రోజు నేను ప్రైజులో చేద్దాము ఇద్దామని చెప్తే ఆ రోజే అది చెయ్యాలి, ఇవ్వాలి. లేకపోతే ఏం చేయాలి? ఫోన్ చేసో లేకపోతే కలిసి ఫోన్ చేసి చెప్పాలి, 8 గంటలకు వస్తాం చెప్పాను కదా, రాలేకపోతున్నాం అని ఒక మాట చెప్పాలి. అప్పుడు అది క్లియర్ అవుతుంది. గమనించండి. హలో, 8కి వస్తామన్నారు, 9కి వస్తామన్నారు, మనం వెళ్ళలేకపోతున్నాం. వెంటనే ఏం చేయాలి? ఒక ఫోన్ చేసి చెప్పాను కానీ నేను రాలేకపోతున్నాం, 1 గంట కూడా పడుతుందని చెప్పాలి. అప్పుడు ఏమైంది? అక్కడ క్లియర్ అయింది. ప్రైజులో ఫలానా రోజు ఇస్తాం చెప్పాం, ప్రైజులో ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మనుషులే కదా. ఫోన్ చేసి వెంటనే ఏం చెప్పాలి? ఫలానా రోజు ఇస్తాం కదా, ఈరోజు ఇవ్వలేనండి, రేపు లేకపోతే ఎల్లుండ నేను ఇస్తామని చెప్పాలి. అంటే అక్కడికక్కడే ఇదన్నీ తప్పులండి, పాపములండి. దేవుని స్తోత్రం. గమనించాను. ఒక మాట కలిసి అయ్యో ప్రైజులో కలవలేకపోయాను, ఇవ్వలేకపోయాను, నేను ఇస్తాను ప్రైజులో అంటే నాలుకను మనము పరిశుద్ధంగా వాడినట్టయితే అది దేవునికి ప్రీతికరమైన యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితములో అంటే మామూలుగానే మనుషులు నాలుకలను అదుపులో ఉంచలేరండా. ప్రైజులో అదే దేవుని బిడలైతే తప్పనిసరిగా అంచుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించే నాలుకతో దేవుని ప్రైజులో దేవుని నామం కనపరచడానికి వాడుకోవాలి కనుక ప్రైజులో అది దేవునికి ప్రీతి. అందుకనే కీర్తనగాడు ఏం చెప్తున్నారు? ప్రభువా నా నోటికి కావలి చాలా ఉంది, యాకోబు పత్రికలో ఉంది. ఆ నాలుకతోనే ఏం చేస్తున్నారు? ఒక పెద్ద అడవిని ఏం చేస్తున్నారంట? చేస్తుందంట. పెద్ద అడవిని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. గమనించండి. దేవుని స్తోత్రం. అదే విధంగా గమనించండి, నేను ఒకరితో ఒక విషయం చెప్పి ఏదైనా ఒక విషయం చెప్పింది, అది మీరేం చేస్తారంటే దానినే పావానే మార్చి మీనింగ్నే మార్చి మీరు ఇంకొకరికి అందించినట్టయితే అది కూడా ఏంటి? పాపం అంటది. దేవుని స్తోత్రం. ఏ ఉద్దేశముతో ఏ లక్ష్యముతో నేను చెప్పానో ఆ లక్ష్యం మారింది, ఉద్దేశం మారింది. ప్రైజులో ఆ విధంగా ప్రైజులో దానిని మార్చినట్టయితే అది కూడా ఏంటండా? పాపమే. గమనించండి. అదేవిధంగా ప్రైజులో దేవుణ్ణి స్తుతించడానికి వాడే నాలుకతో బూదులాడితే అది కూడా పాపమే. ఎందుకంటే ప్రైజులో అదే అక్కడ రాసి ఉంది, ప్రతి పెద్ద ప్రైజులో దోషకరమైన అవయవాలులో ఎక్కువ మరణకరమైన విషముతో అంటే ఆ నాలుక సరిగా వాడకపోతే మరణమండ అంటే నరకమండ. గమనించండి. మరణం అంటే ప్రైజులో నరకమని మాట, నరకానికి వెళ్తారని మాట. గమనించండి. ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో జీవితాంతము ఒక్కసారి మనం ట్రై చేసి చూస్తామండి. ఒక్క వారము మనం ట్రై చేద్దాం. ఎందుకంటే జీవితాంతం ట్రై చేయమంటే కుదరదు. ఒక్కసారి ఒక్క వారం ట్రై చేయండి, దానిని మరలా కంటిన్యూ చేద్దాం. ఏం తీర్మానం ఉండాలంటే ఈరోజు వచ్చే ఆదివారం వరకు నేనే అబద్ధం ఆడను. ప్రైజులో ఒక్క వారం ట్రై చేద్దామండి. అంటే ట్రయల్ బేసిస్ అనమాట. ట్రయల్ బేసిస్. ప్రైజులో కుదురుతుందా లేదా? ఆ మరణకరమైన పాపానికి కారణమైన నాలుకని ఎందుకు నేను అదుపులో ఉంచకూడదు? ఈయన యొక్క ఆ వైరాగ్యం మనకు కలగాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ నేను మాట ఇచ్చాను పూర్తి అవ్వకపోతే నేను తప్పనిసరిగా ఫోన్ చేసి చెప్తాను, అది చేయలేకపోతున్నానని చెప్తాను. అది రావటం కానివ్వండి, వెళ్ళటం కానివ్వండి, ఇవ్వటం కానివ్వండి. ప్రైజులో ఏదో ప్రైజులో ఆ విధంగా కొంచెము ప్రైజులో కొందరు ప్రామిస్ చేస్తారు. అప్పుడు ప్రైజులో ప్రధాన వారు చేస్తా అన్నారు. ప్రైజు ఈ ప్రామిసులు ఏమీ నెరవేర్చబడుతుందా? నేను చేస్తా అంటే నేను చూసుకుంటా ఉంటారు అందరు. మీరు ఎందుకు వరి అవుతున్నా? నేను చూసుకుంటామంటారు. ప్రేమనిచ్చండి. చూస్తారా?
ఒక 2% మాత్రము ఒకవేళ జరుగుతుందేమో కానీ నేను చూస్తానండి ప్రైజ్లో. ఇవన్నీ కూడా దేవుని అంటే ప్రైజ్లో మనము పెద్దగా పట్టించుకోలేని ఏరియా అని మాట గమనించండి. మనం పట్టించుకోలేని ఏరియాస్ అని మాట ఇదన్నీ కూడా ఆత్మీయ జీవితములు. ప్రతి ఏరియా మనం పట్టించుకోవాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ప్రైజ్లో రాత్రి ప్రైజ్లో మేము ఒకరితో మాట్లాడతాం, పాస్టర్మ్మ గారు ఒకరితో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రార్థన టైం అయింది, 9 గంటలకి చేస్తామన్నారు. 9 గంటలకి చేస్తామన్నారు. అసలు చేయవలసిన పని ఏం లేదు. ఆ మాట వచ్చింది ఏంటి, 9 గంటలకి చేస్తామని. గమనించండి, చేయవలసిన పనియే లేదు, అంత అర్జెంటే కాదు, ఏమీ లేదు. ఈ మాట వచ్చింది కదా ఏంటి ప్రైజ్లో. వారు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అయినా ఆ మాటని బట్టి 9 గంటలకి 9 అది 9:15 ఏదో అయింది. అప్పుడు ఫోన్ చేసి ఏం చేశారు, మాట్లాడారు. ఏం చెప్తున్నారు, మేము 9 గంటలకు చేస్తామన్నారు కదా, మాట్లాడతామన్నారు కదా, అందుకనే చేశారని చెప్తున్నారు. గమనించండి. అంటే గమనించవలసిన విషయము, ఎక్కువ పాపం చేసేది దేని ద్వారా అండ, నాలుక. ఊరికనే నోరు పాడే మాకండి దేవుని స్తోత్రం. ప్రైజ్లో దానినే కంట్రోల్ చేద్దాం. ఒక వారం ట్రై చేద్దాము. కష్టమేమో. ప్రైజ్లో వర్షం అంతా చేయాలని కాదు, ఒక వారం ట్రై చేద్దామండి. ప్రైజ్లో చూడండి, ఒకసారి చూద్దాం. ప్రైజ్ ఎన్ని రోజులు చేయగలుగుతున్నాం చూడండి. దేవుని స్తోత్రం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనగాడు ఏం చెప్తున్నాడు, నోటికి కావాలి. దాని ముందుండి నా యొక్క ప్రార్థన అంటే, మన ప్రార్థన అంగీకరించాలండి. నా ప్రార్థన అంగీకరించాలంటే ప్రభువా నా నోటికి ఏం పెట్టాలి, కావలి ఉంచండి. ఎందుకంటే నీకు విరుద్ధమైనది ఏమీ కూడా నోటి నుండి రాకుండా కొంచెం కంట్రోల్ చేయడానికి కూడా శక్తి తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా చేస్తామండి. ప్రైజ్లో ఎంతవరకు ఒకసారి ట్రై చేద్దామండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. 100% సక్సెస్ అవుతారు లేదా చూద్దాం మనం ఒక్కసారి. ఎన్ని రోజులు, 1 వీక్. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈ రోజు నుండి ప్రభు అటువంటి పరిస్థితి ఏమీ కూడా రాకుండా సహాయం చేయమని ప్రార్థన మొదలుపెట్టండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రైస్తవ జీవితంలో మన మాటలు ప్రైజ్లో అవును. ప్రభు కూడా ఏం చెప్తారు, అవునండే అవును, కాదండే కాదు. దీనికంటే ఎక్కువ వచ్చేది ఎక్కడి నుండి వస్తుందంట, దుష్టిని దగ్గర నుండి వస్తుందంట. దానికంటే ఎక్కువ మాటలు అంటే అవునండి అవునుగా అంటే ఎస్ ఆర్ నో అందే. ప్రైజ్లో గమనించండి. ఈ ఉదయకాల సమయం మనం దేవుని సన్నిధిలో ఉండగా క్రైస్తవ జీవితంలో దిస్ ఈజ్ ప్రైజ్లో పట్టించుకోలేని ఒక ఏరియా అనమాట. అందరూ కూడా వినండి. ఏంటది, పట్టించుకోలేని ఒక ఏరియా అనమాట. దేవుని స్తోత్రం. ప్రైజ్లో పట్టించుకోలేని ఒక ఏరియా. దేవుని స్తోత్రం. అదేవిధంగా ప్రైజ్లో గమనించండి, పట్టించుకోలేని మరొక ఏరియా నేను చెప్తామండి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం మనం చదువుతాం. ప్రైజ్లో నిర్గమాకాండము 23 అధ్యాయము 20 నుండి 23 వరకు చదువుతామండి. 23 నుండి 23 అధ్యాయం 28 నుండి 23 అధ్యాయము 20 నుండి 23 వరకు చదవండి. ఒక దూత నీకు ముందుగా వెళ్ళను, అమోనీయులు, హిత్తీయులు, కానానీయులు, అమ్మ మాట 20 నుండి అండి. అది ఇదిగో ప్రైజ్లో మాట చెప్తున్నప్పుడు వినండి. ఇదిగో తోవలో నిన్ను కాపాడుటకు, నీవు సిద్ధపరచిన తోటకు రెప్పించుటకు దూతను ముందుగా పంపిస్తాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి మాట వినవలను, కోపము రేపవద్దు, అతిక్రమములను పరిహరింపడు,
నా నామము ఉన్నది. అయితే జాగ్రత్తగా విని చెప్పినది చేసిన ఎడల శత్రువులకు శత్రువును, విరోధులకు విరోధులే ఉండారు. ఎట్లనగా వెళ్ళుచు చాలండి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. అందే వినండి, ఒక క్షణం వినండి. ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పిన మాట, ఒక్క దూతను నేను మీ ముందు పంపిస్తాను, నా నామము ఆయనకు ఉంటుంది. అందరూ వినండి. ఆయనతో గొడవ పడకూడదంట, కోపం రేపవద్ద. ఆయనతో ఏం రేపవద్దు, కోపం రేపవద్దు. కారణం ఏంటి? ఆయన చెప్పినట్టు చేయకపోతే కోపము వస్తుందండి. అందరూ వినండి. నేను ఏ విధంగా నెగ్లెక్ట్ చేస్తాను నేను చెప్తాను. ప్రభు అయిన యేసు అంటే ఈ దూత ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. గమనించండి. అంటే పాత నిబంధన గ్రంథములో నా దూత, నా దూత, నా దూత అని చెప్పేది అందరూ ఎవరు? ప్రైజ్ యేసు ప్రభు. అదేవిధంగా పరిశుద్ధాత్మకి కొన్నిసార్లు సాదృశ్యమైన మాట ఇక్కడ కూడా అందే. గమనించండి, పరిశుద్ధాత్మైన మాట. ఎందుకంటే వారికి కనిపించదు, కానీ ప్రైజ్లో దూతను ముందుకు పంపిస్తారంట. ఆ దూత నడిచే దారిలో నడవండి, ఆయన పెట్టే స్థలములో మీరు పాదములు పెట్టండి. ప్రైజ్లో గమనించండి. అందరూ వినండి, ఆ మాట కొంచెం అర్థం చేసుకోండి. ప్రైజ్లో ప్రభు చెప్పారు, విశాల మార్గములో నడవద్దు, ఇరుకు మార్గములో ప్రవేశించకోరుడి అని చెప్తున్నారు. ట్రై చేయండి అని చెప్తున్నారు. ఈ కాలములో ఎందుకు ఇగ్నోర్ చేసిన, నెగ్లెక్ట్ చేసిన ఏరియాని నేను చెప్తున్నామంటే, విశాల మార్గం ఎవరికి అక్కర్లేదు. అందరూ వినండి, విశాల మార్గం ఎవరికి? ఎందుకంటే లోక సంబంధమైన అక్కర్లేదు, కానీ మనం నడిచే ఇరుకు మార్గమనే మనమే కొంచెం కూడా ఏం చేస్తాము? విశాలం చేస్తూ ముందుకు సాగుతాము. అర్థం చేసుకోండి ఆ మాట. మనమే ఏం చేస్తాము? ఆ ఇరుకైన మార్గమును మనము, ప్రభువా కొంచెము కష్టం అవుతుంది, దానినే కొంచెం కూడా విశాలం చేసుకొని, కొన్ని విషయాల్ని యాడ్ చేసుకొని విశాలం చేసుకొని దాంట్లో నడవటం మొదలు పెడతారు. అదే ఇక్కడ తప్పని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బిలాము వెళ్ళవద్దన్నారు. బిలాము ఏం చేశారు? ఏదో విధంగా కొంచెము అడ్జస్ట్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేశారనమాట. మనం నడిచే మార్గం మనకి ఇరుకుగా అనిపిస్తే మనం దానినే మన సౌకర్యార్థము ఏం చేస్తాం? కొంచెము యాడ్ చేసి ఏదో విధంగా ప్రైజులు పర్వాలేదులే అని చెప్పుకొని ప్రైజులు నడవడానికి ఇష్టపడుతూ ఉండ, ముందుకు సాగడానికి ఇష్టపడుతూ ఉండ. అది ఎవరికి ఇష్టం లేదండా? దేవునికి, ఆ దూతకి మమ్మల్ని నడిపించే, లేకపోతే మన లోపలుండి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఇలాగ చేయండి, ఇలాగ నడవండి, ఇటువంటి కార్యం చేయండి అని చెప్పినప్పుడు మన ఇష్టం ముందుకు వచ్చి ఏం చేస్తామండి? ప్రైజ్లో దూత యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టి ఏం చేస్తాము? మన ఇష్టము పరిగణలోకి తీసుకొని వచ్చి దానిలో నడిచే పరిస్థితి జీవితంలో వస్తుందని మాట. ప్రైజ్లో ఈ పగటి వేళ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చిన మార్గం ఇరుకైతే ఇరుకు మార్గంలో కుండా వెళ్ళండి, దానినే నీ మాటకు నీవు ఏం చేయకూడదు? అతిక్రమించకూడదు, విశాలం చేయకూడదని మాట. ధ్వనిస్తోంది. ఈనాడు క్రైస్తవ్యములో ఇదే జరుగుతుందని మాట. ధ్వనిస్తోంది. దేవుడిచ్చిన మార్గములో నడవకుండా ఏం చేస్తాము? ప్రైజ్లో విశాల మార్గము కాదు, కానీ ఉన్న మార్గమును కొంచెం కూడా మనము మన యొక్క మనిషిగా ఆలోచన ప్రకారంగా, లేకపోతే మన ఆచార ప్రకారంగా, మన అలవాటు ప్రకారంగా ప్రైజ్లో అదేనండి ఇదేండి దానినే మనం ఏం చేస్తామండి? ప్రైజ్లో దానినే జస్టిఫై చేస్తూ ముందుకు సాగే ఒక ప్రవణత ఈ కాలములో క్రైస్తవ జీవితములో మనం చూస్తున్నామని మాట. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ క్రైస్తవంలో ఉపదేశములో వివాదాలు ఎందుకు వచ్చిందండి? ఒక్కొక్కరు వారి యొక్క మార్గమును విశాలం చేస్తూ ముందుకు సాగుతున్నామని మాట. ధ్వనిస్తాం. కొన్ని ఆడి చేస్తూ, కొన్ని ప్రైజులు తీసేసి మన సౌకర్య ప్రకారం ఎప్పుడైతే మనం ముందుకు జీవించడానికి ఇష్టపడతామో ప్రైజులో దేవుడు ఆత్మ చెప్తున్నారేంటి? ఆ దూతతో మీరేం చేయకూడదు? మాట వినుడి, సన్నిధి జాగ్రత్తగా
వినుడి, కోపము రేపవద్దు, అతిక్రమం చేయవద్దు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా క్లియర్గా మాట్లాడుతుండగా, ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రైజులో కొంచెము ఆ యొక్క మార్గమును నేను ప్రైజులో ఒక్కొక్క మాట ఎత్తుకున్నట్టయితే మళ్ళీ అది ఎలాగుందో నాకు తెలియదు, కానీ దీనిని అర్థం చేసుకోండి. వాక్యానికి ప్రైజులో కొంచెము కలిపి కొంచెము తీసేసి యాడ్ చేసి ఏముందండి అది ఇదే కదా అని చెప్తూ ముందుకు సాగేదన్నీ కూడా ఏం చేస్తున్నాము, మనమే మన మార్గమును ఏం చేస్తున్నాము, విశాలపరుస్తూ వెళ్తున్నాము. ఆ దేవుడు చెప్పి ఆ యొక్క విశాల మార్గములో నడవటం లేదు, కానీ దీనినే విశాలపరచుకొని ముందుకు సాగే ప్రైజులో ఈ పగటి వేళ వాక్యమైన గమనించండి. ప్రైజులో మనము ప్రైజులో పక్కన పెట్టి లేకపోతే మన ఇగ్నోర్ చేసే లేకపోతే చేసే ఒక్క ఆ ఏరియా ఇదేనండి మాట ఏంటి, దేవుని మాటలకి లేకపోతే వాక్యమునకు నడిపింపుకి పూర్తిగా లోబడకుండా ఉండటం, పూర్తిగా అంగీకరించలేకపోవటం అని మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు చెప్పే మాటలకి కొంచెం మాత్రము కలిపేసి గమనించండి. దేవునిస్తూ అందరూ వినండి. మోషేతో ఫరో అన్నాడు, అయ్యా మీరు ఆ యొక్క అరణ్యములో వెళ్ళి ఆరాధన చేస్తున్నారు అన్నారు కదా, మీ పురుషులు మాత్రం వెళ్ళి ఆరాధన చేసి రండి అని చెప్తున్నా. ఏం చెప్పారండి? పురుషులు మాత్రం చెప్పి వెళ్ళి ఆరాధన చేసి రండి అని ఫరో ఒప్పుకున్నారని మాట. మోషే ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. గమనించండి. అంటే కొంచెమే తేడా అక్కడ. ఏంటి, ఆరాధన కదా ముఖ్యము. పురుషులు వెళ్ళి ఏం చేయాలి, ఆరాధన చేసుకోమన్నారు. మోషే ఒప్పుకోలేదు. మోషే ఏమన్నారంటే, పురుషులు మాత్రం కాదు, స్త్రీలు వెళ్ళాలి, పిల్లలు వెళ్ళాలి, మా ఆస్తి అందరూ రావాలని చెప్తున్నారు. అప్పుడు నెక్స్ట్ టైం పిలిచినప్పుడు ఫరో ఏమన్నారంటే, పోన్లే ఆరాధన చేసేది ఎవరు, మనుషులే కదా, స్త్రీలు పిల్లలు అందరూ కలిసి వెళ్ళండి, మీ ఆస్తి ఇక్కడ ఉంచండి ఏం చెప్పి పశువులను, అదే ఆస్తి పశువులను మందలను ఇక్కడ ఉంచేసి మీరు మాత్రం మనుషులు మాత్రం వెళ్ళి ఏం చేయాలి, ఆరాధన చేయండి. చేశారా? ప్రైజ్లో చేయలేదు. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిలో ప్రైజ్లో మోషే ఏం చెప్పిందో, ప్రభు చెప్పిన మాట ఏంటి, మనుషులు వెళ్ళాలి, పిల్లలు వెళ్ళాలి, శరీరం వెళ్ళాలి, పిల్లలు వెళ్ళాలి, నా యొక్క అదే నీ యొక్క ప్రైజులు ఆస్తియు పశువులు మందలు అన్నీ వెళ్తేనే తప్ప అక్కడ ఆరాధన కుదరదని చెప్తాను. అంటే కొంచెము తేడా చూపిస్తే దానినే మనము ప్రైజులో ఏం చేయకూడదు, రాజీ పడకుండా దేవుడు ఏం చెప్పారు అదే మాట ఆ విధంగా అంగీకరించకుండా మన మార్గము మనమే ప్రైజులో విశాలపరచుకొని నడవకుండా దేవుని వాక్యానుసారం నడవాలని దేవుడు కోరుతున్నారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ చెప్పిన విషయాలు మనుషులు నెగ్లెక్ట్ చేసిన కొన్ని క్రైస్తవ జీవితములో కొన్ని ఏరియాస్ అన్నమాట. నెగ్లెక్ట్ చేయటం అంటే ఏంటి, పట్టించుకోకుండా దానిని వదిలేసిన కొన్ని ఏరియాస్ అన్నమాట. దేవుని స్తోత్రం. ఒకటి ఏమన్నారు, నాలుకని అసలు కంట్రోల్లో ఉంచరు. ప్రైజులో గమనించండి. దేవునికి విరుద్ధమైన కార్యాలు మాట్లాడుతూ చేస్తూ ప్రైజులో కరెక్ట్గా ఉండకుండా ముందుకు సాగుతూ మనుషులు ఎవరు కూడా పెద్దగా దాన్నే పట్టించుకోవటం లేదు. అదేవిధంగా రాజీపడే విషయంలోనూ అదేవిధంగా చిరుకు మార్గంలోనే చదువుతున్నాం అంటే వెళుతున్నాం. ఎందుకంటే కొన్ని విషయాలనే మనం వదిలేసాం. గమనించండి. కొన్ని విషయాలనే మనము, కానీ కొన్ని మన సౌకర్యార్థం దానిని ఏం చేస్తాము, ఆడి చేస్తూ విశాలపరుస్తూ వెళ్ళే పరిస్థితి క్రైస్తవ జీవితంలో ఈ కాలంలో మనం చూస్తున్నాము. ఈ సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలములో మనుషులు పెద్దగా పట్టించుకోలేని మరొక విషయం కూడా ఉంది. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. గమనించండి. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటో తెలుసా,
రెండో రాకడే అండి అని స్తోత్రం. దేవుని యొక్క రెండో రాకడ. ప్రైజ్లో ప్రైజ్లో మీకు అందుకనే నేను చెప్పాను. ప్రైజ్లో రెండో రాకడని చెప్పాను. దేవుని స్తోత్రం. ఒక్కప్పుడు రెండో రాకడ గురించి ఏ విధంగా పాస్టర్లు బోధించారో ఇప్పుడు బోధించబడుతుందా? ప్రైజ్లో ఒక్కప్పుడు ఆ విశ్వాసులు కలిసినప్పుడు చెప్పే మాట ఏంటంటే మారనాథ అని చెప్పేవారు. అంటే ప్రభువు రాబోతున్నాడు అని చెప్పేవారు. ప్రైజ్లో విశ్వాసులు కలిసినప్పుడు దేని గురించి మాట్లాడేదంటే ప్రైజ్లో మనం సిద్ధపడతామండి, ప్రభు రాబోతున్నాడు అని చెప్పేవారు. గమనించండి, ప్రభు ఎప్పుడు వస్తాడో, ప్రభు వచ్చినప్పుడు నా కష్టాలన్నీ పోతుంది, ఈ విధంగా మాటలు ప్రైజ్లో విశ్వాసులు జీవితము నుండి వచ్చేదని మాట గమనించండి. కలిసినప్పుడు పాస్టర్ల చర్చస్లో కూడా రాకడ గురించి ఎక్కువ బోధించేవారని మాట. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ఈ కాలములో ఆ రాకడను గురించిన మాట చాలా అరుదుగా మనకు అనిపిస్తుంది మాట. ప్రైజ్లో 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 ప్రైజ్ మన లేకపోతే మనకు కలిగిన దాని అంటే ప్రైజ్లో ఒక విషయం చెప్తామండి. ఈరోజు ప్రైజ్లో ప్రభువా నన్ను రాకడ కొరకు సిద్ధపరచండి, నీవెప్పుడు వస్తాడు ప్రభువా, లేకపోతే ప్రభువా నీ రాకడలు నేను ఎత్తబడాలి ప్రభువా. ఇటువంటి ప్రార్థనలు కూడా ఏమైంది, అరువుగా అయింది అని మాట గమనించండి. ఇప్పుడు ప్రార్థన ఎక్కువ చేసేది దేని గురించి? ప్రైజ్లో ప్రభు అది దయచేయండి, ఇది దయచేయండి, పిల్లల యొక్క భవిష్యత్తు, ఇల్లు, ఆలీల ఉద్యోగం, పెళ్ళి, ప్రైజ్లో దీని గురించి ఉన్న ఆసక్తి ఎక్కువ పోయింది. అదే ప్రైజ్లో దేవుడిని ప్రైజ్లో మీటింగ్లు అక్కడక్కడ జరుగుతుంది. కొందరు ప్రైజ్లో మీ సమస్యలకు పరిష్కారం ఇదిగో ఈరోజే మీకు జరుగుతుంది, ప్రైజ్లో రండి ప్రైజ్లో మీ సమస్యలో దిగి వచ్చే దేవుడు నీ ఇటువంటి విషయాలు మరలా మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చే దేవుడిని ప్రైజ్లో ఆ ప్రసంగము ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. గమనించండి, ఇప్పుడున్న పరిస్థితికి ఒక సమస్యకి ఏం రావాలి? విడుదల రావాలి. విడుదల ఇచ్చే దేవుడు గురించి ప్రైజ్లో ప్రసంగం ఉంది, కానీ ప్రైజ్లో రాబోయే దేవుడు గురించి ఉన్న ప్రసంగాలు ఈ దినాలు అరుదైపోయింది. దేవుని స్తోత్రం. గమనించండి, అందుచేత గమనించండి, అది కూడా అండి ఒక నెగ్లెక్టెడ్ ఏరియాగా మారిపోయిందని మాట. రెండో రాకడ గురించి దేవుని పోన్లే మన సంఘమే తీసుకోండి. దేవుని స్తోత్రం. ఎంతవరకు దాని గురించి ఆలోచిస్తున్నారండి? రాకడ గురించి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కువ ఆలోచించేది రేపు ఏం జరగబోతుంది. ప్రైజ్లో సహజమే, కానీ గమనించండి, ప్రైజ్లో దేవుని రాకడ గురించి ఉన్న ప్రైజ్లో అనేక బోధలు వాక్యములు, దేవుని వాక్యం మనకు బోధించినప్పుడు తప్పనిసరిగా ఈ లోకములో ప్రైజ్లో గమనించండి జీవించాలి, మనకు అవసరాలు ఉన్నాయి, అదన్నీ ప్రైజ్లో తీరుస్తాం. గమనించండి, దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి, ఒక్క విషయం చెప్తామండి. ఈ లోక సంబంధమైన విషయాలు ప్రైజ్లో గమనించండి, నీతిమంతులకి దేవుడు ఇస్తున్నారు, అదేవిధంగా హలో అందరికి ఇస్తున్నారు, వర్షం అందరికీ కురిపిస్తున్నారు, నష్టం వస్తే అందరికీ వస్తుంది. గమనించండి, దేవుని స్తోత్రం. అందరికి అందరిని ఇస్తున్నారండి ప్రైజ్లో. అందరిని బట్టి మమ్మల్ని కూడా నడిపిస్తున్నారు, అందరిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయండి, పర్వాలేదు, కానీ ఈ యొక్క విషయం ఉండాలి. ప్రభువా రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో జీవించారు కనుక ఓకే, మీ అవసరాల నిమిత్తం ప్రార్థన చేయవచ్చు, కానీ ఈ యొక్క విషయాన్ని కూడా మనం పట్టించుకోకుండా వదిలేయడానికి కాదు. ఒకసారి ప్రైజ్లో గమనించండి, ఆ యొక్క ప్రైజ్లో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. అన్యాయం చేయవాడు అన్యాయమే చేయనివ్వండి, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రదే ఉండనిమ్ము, నీతిమంతుడు ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఉండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పిన ఇచ్చుటకు సిద్ధపరచిన నా యొద్ద ఉన్నది. దేవుని నామానికే మహిమ కలిగిన గాక.
అదేవిధంగా మొదటి దశలోని 4 ప్రైజులో ప్రభు ఆర్పాడముతోను ప్రధాన దూత శబ్దముతోను ప్రైజులో పరలోకము నుండి దిగి వచ్చును. క్రీస్తునందు మృదులైన వారు మొదట లేస్తారు. ఆది మీద బట్ట సజీవులైన మనము ఈ పగటి వేళ వాక్యమైన గమనించండి. మనకు ఆ నిరీక్షణ ఎప్పుడు ఉండాలి, 24 గంటలు కూడా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన అవసరాలు మనకున్న లేనట్టు చెప్పట్లేదు, ప్రార్థన చేయవద్దని చెప్పట్లేదు, కానీ ఇది నెగ్లెక్టెడ్ ఏరియా అండి. ఏంటది? 2 రాకడను గురించి ఉన్న ఆలోచన. దేవుని స్తోత్రం. దేవుని యొక్క రాకడ గురించి ఉన్న ఆలోచన మాట. మధ్యలో ప్రైజులో ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను, అది వేరే విషయం. కానీ ప్రైజులో అనేక ప్రైజులో గమనించండి, ప్రసంగాల్లో ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కొన్ని ప్రైజులో మెగా నెలకు ఒక్కసారి అన్ని మీటింగ్ కొందరు పెడుతూ ఉంటారు. రాకడ గురించి మాట్లాడుతున్నారు అక్కడ. నెలకొక మీటింగు ప్రైజులో ఇలాగ ప్రైజులో రాకడ కొరకు సిద్ధపడండి, వచనానుసారం జీవించండి. ప్రైజులో ఎటువంటి మాటలు వస్తుందా? ప్రైజులో అక్కడ స్వస్థత గురించి, విడుదల గురించి ప్రైజులో. హల్లెలూయా. దాని కొరకు ప్రభు ప్రైజులో హల్లెలూయా. ప్రభు ప్రైజులో ప్రైజులో గమనించండి. అంటే అందరూ ఈ లోకంలో జీవిస్తున్నారు. ఒక విషయం గమనించండి. అసలు క్రైస్తవ్యం అనేది ఆ యొక్క మొదటి శతాబ్దంలో ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో దేని గురించి? 2 రాకడ గురించి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అప్పుడే మనం సిద్ధపడగలుగుతాము, అప్పుడే ఆత్మీయ మేలు మనం పొందుతాము, అప్పుడే ఆత్మీయ అభివృద్ధి మనలోకి వస్తుంది. ఆత్మ సంబంధమైన ప్రైజులో ఆత్మీయ అభివృద్ధి అప్పుడు వస్తుంది, ఎదుగుదల అప్పుడు వస్తుంది. అదేవిధంగా గమనించండి, జీవితములో మార్పు, రూపాంతరం అటువంటి నిరీక్షణ కలిగిన వారికి మాత్రమే కలుగుతుందని వర్ణిస్తాను. హల్లెలూయా. ఏ నిరీక్షణ? రాకడ గురించి ఉన్న నీ భయమని మాట. అయ్యో, నేను రాకడలో ఏమవ్వాలి? ఎత్తబడాలి. ఆ ఆలోచన జీవితమును ఏం చేస్తారు? సరి చేస్తూ ముందుకు సాగుతారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అది కూడా ఏ ఏరియా అండి? నెగ్లెక్ట్ చేశారు. ఈ దినాల్లో 21 శతాబ్దం వచ్చింది. గమనించండి. అందుకనే చివరి సంఘాలకి ఇచ్చిన ఆ యొక్క మాటలో ఒక మాట ఉండే. చివరి సంఘం అంటే లవోదికీయ సంఘము. గమనించండి. అంటే ఈ 7 సంఘాలు కూడా 7 కాలఘట్టానికి అది ప్రైజులో అది చూపిస్తున్నమాట. అంటే 7 ప్రైజులో ఏజ్ 7 భాగాలుగా ఈ 20 శతాబ్దమును 7 భాగాలుగా డివైడ్ చేసి ప్రైజులో ఈ ఎఫ్ఎస్సి సంఘం అంటే మొదటి శతాబ్దానికి చెందినది. అలాగా కొన్ని భాగంగా దానిని ఏం చేస్తారంటే డివైడ్ చేశారనమాట. ఆ యొక్క 7వ సంఘము ఇప్పుడున్న కాలానికి సంబంధించినదనమాట. 7వ సంఘం ఏంటది? లవోదికీయ సంఘం. గమనించండి, అక్కడ ప్రభు చెప్తున్నారు మాట. గమనించండి, నేను తలుపు దగ్గర ఉండి ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. కారణం ఏంటి? సంఘాల నుండి ప్రభు బయటికి వెళ్ళిపోయారు, బయట ఉన్నారని మాట. గమనించండి. అంటే ప్రభువుని గురించి పెద్దగా పట్టించుకోవటం లేని పరిస్థితి అని మాట. రాకడ గురించి పెద్దగా ఆనుకోలేని పరిస్థితి అని మాట. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఎవడైనను నా మాట విని అతని యొద్దకు వచ్చి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇప్పుడు గమనించండి, సంఘము ప్రభు సంఘము నుండి బయట ఉన్నాడు. గమనించండి, సంఘము నుండి. ఆయన సంఘం యొక్క డోర్ తెరవండి, నేను లోపలికి ప్రవేశించటమని చెప్పట్లేదు. ఎందుకంటే సంఘములో ఈ దినాల్లో అనేక మంది ప్రైజులు డిఫరెంట్ వ్యక్తి ప్రైజులు ప్రత్యేకమైన లేకపోతే ప్రైజులు వివిధమైన అవసరాలతో వచ్చేవారు ఉన్నారు. అటువంటి సంఘముతో చెప్తున్నారు, ఎవడైనను, అక్కడ వ్యక్తిగతంగా మారింది. అందరూ వినండి, ఎవడైనను
తెరచినట్టయితే వాడితో నేనేం చేస్తానంట, భోజనం చేస్తున్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ పగటి వేళ వాక్య ఈ మాట గమనించండి. సంఘం బయటే ప్రభు ఉన్నాడు, కానీ ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. ప్రైజులో సంఘం మొత్తానికి లోపలికి రావటం కాదు. ఎందుకంటే ప్రైజులో ఈ దినాల్లో సంఘం అనేది డిఫరెంట్ లక్ష్యముతో ఉన్నాడు కనుక, ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్క లక్ష్యముతో దేవుని సన్నిధికి వెళ్తున్నారు కనుక ఒక్కొక్క వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటి, ఒక్కొక్కరు వారి హృదయము తెరచినట్టయితే నేను లోపలికి వస్తాను, అతనితో నేనేం చేస్తాను, భోజనం చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రైజులో నీతో సహవాసం ప్రభుతో నీవు సహవాసం చేస్తున్నా, ప్రభు నీతో సహవాసం చేస్తున్నాడా లేదా ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకునవలసినగా. అంటే నెగ్లెక్టెడ్ ఏరియా అని మాట గమనించండి. ఇంకా చాలా ఉన్నగానే ప్రైజులో ఈ 3 విషయాన్ని జ్ఞాపకం. ఒకటి, నాలుకను అదుపులో ఉంచటము నెగ్లెక్ట్ చేసేసారు. గమనించండి. ఏంటి, నాలుకను అదుపులో ఉంచటం అని మాట, నాలుకను కంట్రోల్ చేయటం అని మాట, నాలుకలు ప్రైజులో దేవుని పరిశుద్ధంగా వాడుకోవటం అని మాట. దీనిని ఏం చేస్తామంటే ప్రైజులో నెగ్లెక్ట్ చేశారు, పర్వాలేదని అనుకుంటారని మాట తెలుస్తుంది. రెండోది ఏంటి, ఇరుకైన మార్గమును మనమే ఏం చేస్తాము, విశాలపరుస్తూ ఉండం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎలాగంటే ఈ ప్రైజులో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంటే తండ్రి వెనకాల నడిస్తే, తండ్రి నడిచినప్పుడు అక్కడ ఏం పడుతుంది, వర్షకాలంలో పడిస్తే అడుగులు పడతాయి. ఈ చిన్నపిల్లలు ఏం చేస్తారో తెలుసా, ఆ అడుగుల్లోనే అడుగేసడానికి ట్రై చేస్తారు. గమనించండి. అసలు ప్రభు కూడా అదే కోరుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తండ్రి చేపట్టుకున్నారు కనుక ఆ అడుగులో జంప్ చేసినా ఏమావదు బిళ్ళకి, అవునా కదా? ఎందుకంటే ఎవరిలో చేతిలో ఉంది, ప్రైజులో. అదే ప్రైజులో అడుగు పెట్టడానికి ట్రై చేస్తూ ఉండారు. ప్రభు మన చేతులు పట్టుకున్నారు కనుక ప్రభు మార్గములోన మనం నడిచే వారంగా ఉండాలని మనకు తెలుస్తుంది. మనం సొంతంగా ఏం చేయకూడదు, ఆ మార్గమును విశాలపరచకుండా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోది ఏం చెప్పానండి, ఇంపార్టెంట్, దేవుని యొక్క ఇది 2 కరెక్ట్గా ఉండే ఇది కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన నాలుక నదుకులోంచి ఆ మార్గములో ఎప్పుడైతే మనం నడుస్తామో తప్పనిసరిగా ఆ రాకడ మనకు గుర్తు వస్తుంది. ప్రభుతో పాటు నేను వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఒక వారం అది కూడా ట్రై చేద్దామండి. ఏంటి, రాకడ గురించి ఉన్న ఆలోచన. ఏంటది, రాకడ గురించి ఉన్న ఒకసారి ఆలోచండి. ఆ ఆలోచన వస్తే చాలు, వెంటనే అనేక తప్పుల నుండి మనం బయటికి వస్తామని తెలుస్తాం. ప్రభు రాకడ, ప్రభు రాకడ, ప్రభు రాకడలో నేను ఎంత పడాలి. ఈ ఉదయకాల సమయము ఎవరు పక్కన పెట్టిన పర్వాలేదు, కానీ మనము దానిని ఏం చేయకూడదు, పక్కన పెట్టకూడదండి, ఇగ్నోర్ చేయకూడదండి. దాన్ని నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా, నంబర్ 1 నాలుకను మనము కంట్రోల్లో ఉంచుతాం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. రెండోది, దేవుని ప్రైజ్లో ఇరుకు మార్గంలో నడుస్తాం. దానినే మనం ఏం చేయకూడదండి, కొంచెం ఆడి చేసి కొంచెం కట్ చేసుకొని మన ఇష్ట ప్రకారం దాన్ని తయారు చేసుకొని ఆ యొక్క ఇరుకు మార్గమును విశాలపరచుకొని నడవడానికి దేవుడు ఇష్టపడడం లేదు ఆ మార్గములు. ఎందుకంటే అలాగ నడిస్తే ఆ యొక్క దూతతో ఏం చేస్తున్నాడంట, పరిశుద్ధాత్మతో మనం ఏం చేస్తున్నామంట, కోపం రేపుతారని వినిస్తాం. మూడవది, రాకడ గురించి ఆలోచన చెందిస్తాం. హల్లెలూయా. రాకడ గురించి ఆలోచన వస్తే ఎవరి చర్చు మానేరండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నిరీక్షణ లేదు, నిరీక్షణ కోల్పోయింది. మన నిరీక్షణ ఇంకా అనేక విషయాల గురించి ఉంది. దేవుని రాకడ గురించి ఉన్న నిరీక్షణ కలిగి మనము ముందుకు సాగుతామండి. దేవుని స్తోత్రం.
అలాగైతే ఏం జరుగుతుందంట? ఒకసారి నిర్గమకాండము 23 ఇదివరకు చదివిన భాగము నుండి ఇంకా కిందకి చదవండి ఒకసారి. జాగ్రత్తగా విని చేసిన యెడల నా శత్రువులను ఉందును అనగా వెళ్ళొచ్చు. 25 నుండి చదవండి, 25 నుండి చదవండి. ఈ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆహారమును పానమును దీవించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారము పానీయమును దీవించును. తరువాత నీ మధ్య నుండి రోగము తొలగించును. ఉండదు. చాలండి. చాలా విషయాలు అక్కడ తర్వాత చదువుకోండి, గమనించండి. ఫస్ట్ ఏం చేయాలంట? దూతను అనుసరించి, అదే అక్కడ నుండి వచ్చేది. ఫస్ట్ ఏం చేయాలి? దూత మాట వినండి, ఆ కోపం రేపకుండా ఆ మార్గములో నడవండి. అప్పుడు నీ ఆహారమును అదేవిధంగా పానీయమును దీవిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రార్థన ఏంటి? ప్రభువా, ఆహారము పానీయము దీవించండి, అప్పుడు నీ మార్గములో నడుస్తామని. నడవరు, అది వేరే విషయం. గమనించండి. మనం అహంకరించి ప్రైజులో నా ప్రైజులో మన ఇష్ట ప్రకారం అంటే ప్రైజులో అంటే ఎందుకనే నేను ఈ ప్రాక్టికల్ చెప్పాను. ద నెగ్లెక్టెడ్ ఏరియా ఇన్ ద క్రిస్టియన్ లైఫ్, ద నెగ్లెక్టెడ్ ఏరియా ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. ప్రైజులో అసలు మనము ఈ విషయాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా, దేవుడు వాగ్దానం ఇచ్చారు, నీను ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారు. ఆహారమును ఏం చేస్తారంట? నీ రోగము నుండి నీకు స్వస్థత ఇస్తారంట. అదేవిధంగా నీ గర్భము ఎన్నడూ కూడా అలసిపోదంట. అంటే దాని యొక్క మీనింగ్ అది గమనించండి. నీ గర్భం ఎప్పుడు కూడా అంటే గర్భం అలసటం అంటే జీవితములో చేయబోయే కార్యానికి సక్సెస్ అనమాట. అది గర్భం అలసటం అంటే. గమనించండి. మన జీవితములో మనం చేసే కార్యములో మనము అభివృద్ధి చెందటం గమని మాట. అది అభివృద్ధి చెందకుండా అది నాశనం అయినట్టయితే గర్భం అలసినట్టే. గమనించండి. అటువంటి కార్యాలు నీ జీవితంలో చేస్తారని దేవుడు మనకు సెలవు ఇచ్చినప్పుడు ఈ పగటి వేళ హల్లెలూయా, దేవుడు మన ఆహారమును దీనిని దేవుడు దీవించిన గాక, మన రోగము నుండి దేవుడు విడుదల దయచేయను గాక. హల్లెలూయా. ఎవ్వరు ప్రయత్నం లేకపోతే ఆ మాటలో చెప్పాలంటే గర్భం అలసిపోకుండా ప్రైజులో దేవుడు దాన్నే కాపాడి సంరక్షించి అది అభివృద్ధిలోకి నడిపించిన గాక. హల్లెలూయా. ఫస్ట్ నీ ముందుగా నడుస్తున్న దూతను మాట వినండి, వెంబడించండి. అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన గాక. అందరూ కూడా తలొంచండి, ప్రార్థన చేయండి. అందరూ కూడా తలొంచండి. ద నెగ్లెక్టెడ్ ఏరియా, వదిలేసిన ఏరియా, నాలుకను అదుపులో ఉంచండి. దాన్ని నాలుకలో ఉదుకులో ఉండడానికి ప్రాక్టీస్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కోపం రాకుండా 2 గంటలు రాకపోతే ప్రైజులో ఆరాధించడానికి 2-3-5 నిమిషాలు ఆరాధించడానికి మిగిలిన అన్ని ప్రైజులో అపవిత్రకరమైన కార్యాలకి నాలుక వాడుకోమాకండి. దేవుని స్తోత్రం. అదేవిధంగా మనం నడిచే మార్గమును మనం ఏం చేయకూడదు? విశాలపరచకూడదు. మనం విశాలపరచకుండా దేవుడు చూపించిన మార్గములో మనం నడుస్తామండి. మూడవది, దేవుని రాకడ గురించి ఎప్పుడు ఆలోచన కలిగి ఉండామని. దేవుడి రాకడ గురించి ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉండాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. ఆరోగ్యంగా ఉన్నవారిని ముట్టండి, ఇబ్బందుల్లో ఉన్నవారిని విడుదల దయచేయండి, ఇరుకులో ఉన్నవారిని విశాలతలోకి నడిపించండి. ప్రభువా, మా క్రైస్తవ జీవితంలో ఎక్కడ కూడా ఏ ఏరియా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రభువా అన్ని విషయములు మేము పట్టించుకొని, ముఖ్యంగా మాట్లాడే విధానాన్ని బట్టి నాలుకను తప్పులుగా వాడకుండా ప్రభువా మాటలో నిలబడానికి
చెప్పిన మాటకి మేము కట్టుబడి ఉండడానికి, ప్రభు అబద్ధములు ఆడకుండా ఆ ఒకే నాలుకతో మేము నిన్ను స్తుతించడానికి, అదేవిధంగా దానిని ప్రైసలో హల్లెలూయా అపవిత్రమైన కార్యములకు వాడకుండా ప్రభు నీవు హల్లెలూయా దాన్ని ఆమె చిక్కం పట్టుకోవడానికి, అదుపులో ఉంచడానికి కృప అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభు మేము మార్గమును విశాలపరచుకొని ఏం పర్వాలేదని అనుకొని ప్రభు రాజీపడి ముందుకు సాగకుండా నీ మార్గములో ముందుకు సాగే కృప అనుగ్రహించండి. నీ రాకడ గురించి ఉన్న ఆలోచన ఎప్పుడు మేము కలిగి ఉండడానికి కృప అనుగ్రహించమని ఎత్తబడిన కానికి దశంభాగం నీ చేతకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. ప్రతిఫలం ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయండి. లోటు లేకుండా నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసు నామమున ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్ అందరికీ వందనాలు.